జిల్లా సత్తుపల్లిలోని గిరిజన బాలికల హాస్టల్లో భారీ కొండ చిలువ కలకలం సృష్టించింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి ఒక భారీ కొండ చిలువ వసతి గృహంలోకి చొరబడింది. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో హాస్టల్లో విద్యార్థినులు ఎవరూ లేకపోవడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. అయితే బీఈడీ పరీక్షల నిమిత్తం హాస్టల్కు వచ్చిన ఇద్దరు విద్యార్థినులు ఆ గదిలోకి వెళ్లగా అక్కడ ఉన్న భారీ కొండ చిలువను చూసి ఒక్కసారిగా షాక్ కి గురై భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే సమాచారం అందుకున్న రిటైర్డ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హుటాహుటిన హాస్టల్ కు చేరుకున్నారు. అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఆ భారీ కొండ చిలువను పట్టుకుని సురక్షితంగా బయట అటవీ ప్రాంతంలో వదిలేయడంతో విద్యార్థినులు హాస్టల్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, సత్తపల్లి గిరిజన హాస్టల్లో భారీ కొండ చిలువ మాత్రం కలకలం రేపిందని అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే రాత్రి నుంచి కూడా కురుస్తున్నటువంటి ఎదురుగాలు భారీ వర్షానికి అటు ఫారెస్ట్ నుంచి కూడా 12 అడుగుల కొండ చిలువ ఇటు గిరిజన హాస్టల్ సమీపంలో ఉండడంతో ఆ ఫారెస్ట్ సమీపంలో ఉండడంతో కిటికీల ద్వారా కూడా హాస్టల్లోకి అయితే ప్రవేశించింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే ఇప్పుడు హాస్టల్లో ఉన్నటువంటి బీఈడీ విద్యార్థులు కూడా ఒక్కసారిగా పరుగులు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. డైనింగ్ హాల్లోకి ఆ కిటికీలో నుంచి వచ్చిందని అయితే ఆ విద్యార్థులు అయితే చెప్తున్నారు. ఇక ఇప్పటికే హాస్టల్ మొత్తం కూడా ఏఎస్ఐ సెలవుల నేపథ్యంలోనే స్టూడెంట్స్ అంతా కూడా ఎవరు లేరు. అయితే బీఈడీ ఎగ్జామ్ రాయడానికి వచ్చినటువంటి విద్యార్థులు మాత్రమే హాస్టల్లో ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వారంతా భోజనానికి వెళ్లే సమయంలో ఒక్కసారిగా ఆ భోజనం ఏదైతే డైనింగ్ హాల్లో ఈ భారీ కొండ చిలువ అయితే టేబుల్ కింద కనిపించింది. వెంటనే వారంతా కూడా అప్రమత్తమై స్కూల్ అంటే అక్కడ ఉన్నటువంటి హాస్టల్ యాజమాన్యానికి అయితే తెలియజేశారు. అక్కడే ఉన్నటువంటి ఏదైతే పక్కనే ఉన్నటువంటి రిటైర్డ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా ఉన్నటువంటి ఎండి మహమూద్ అయితే అక్కడికి చేరుకున్నారు. చాకచక్యంగా అటు ఏదైతే భారీ కొండ చిలువనైతే పట్టుకొని అటు సమీపంలో ఉన్నటువంటి అడవుల్లో అయితే వదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక భారీ కొండ చిలువను చూసినటువంటి విద్యార్థులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా కొంత షాక్ అయితే గురయ్యారు. ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితి రాలేదు. ఈసారి మాత్రం అటు ఏదైతే వర్షాలు, అదేవిధంగా ఎదురుగాలు భారీగా రావడం, అదేవిధంగా ఒక్కసారిగా ఉబ్బతో అటు ఇందులోకి వచ్చినట్టుగా వారైతే భావిస్తున్నారు. అసలు అంటే ఆ విద్యార్థులు ఒకవేళ చూసుకోకుండా ఉంటే మాత్రం విద్యార్థుల కాళ్ళకు కావచ్చు, అదేవిధంగా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉండేది. విద్యార్థులు చాకచక్యంగా దాన్ని గుర్తించడంతో మాత్రం పెద్ద ప్రమాదం తప్పిందని అయితే వారంతా కూడా ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఆ కొండ చిలువను మాత్రం అటు ఫారెస్ట్ లో వదిలిపెట్టారు. శాలిని, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్.